మన రక్షకుడు మన ప్రభువు క్రీస్తు యేసు యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉంటాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది కీర్తనల గ్రంథంలో నుండి 20వ కీర్తన 1వ లేఖనాన్ని మనం చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. నిజమే, దేవుని నమ్మిన బిడ్డలకు మాత్రమే దేవుడు ఉత్తరమిస్తాడు, అంటే సమాధానమును కలుగజేస్తాడు. నేను నీతిగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, నిజముగా దేవునిలో జీవిస్తున్నాను అనుకున్న వారందరికీ కూడా దేవుడు ఉత్తరమిస్తాడులే అనుకుంటే ఇవ్వడు. ఎందుకు ఇవ్వడో తెలుసా? నీ యొక్క భయమును నీ భక్తిని దేవుడు దినదినము పరిశీలిస్తూ ఉంటాడు. నీ యొక్క అతిశయమును, నీ యొక్క గర్వమును, నీ యొక్క దురహంకారాన్ని, వీటన్నిటినీ దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. పరిశీలించుచున్నటువంటి ఆ దేవునికి నీవు దగ్గరగా ఉంటే, దేవునిలో నీతి యథార్థత కలిగి జీవిస్తే, ఆ దేవునికి మాదిరికరమైన జీవితం నీలో కనబడగలిగితేనే మాత్రమే ఆయన నీకు ఈ లోకంలో సమాధానాన్ని కలుగజేస్తాడు. అలా లేదు, నాకు దేవుడు సమాధానాన్ని ఇవ్వాలి, కనికరమును చూపించాలి, ఆయన ఎల్లవేళ నాకు సమాధానం కలిగజేస్తాడు అనుకుంటే వీలు కాదు. కనుక ఈ దినమునైనా సరే దేవునికి మాదిరికరమైన జీవితంలో నువ్వు జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆయన సమాధానంతో నేను తృప్తిపరుస్తాడు ఈ లోకంలో. అలా ఉందామా ఒక్కసారి ఆలోచించినట్లయితే ఈ దినం మనం ప్రార్థనలో ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చిన ఈ వాగ్దానం అందరి పక్షముగా, నాయన ప్రతి ఒక్కరి పక్షముగా కూడా వారి వారి హృదయములను పరిశీలించి ప్రతి ఒక్కరికి కూడా ఆపత్కాలంలో నువ్వు సమాధానాన్ని కలుగు చేయగలిగిన దేవుడు అని మేము నమ్ముచున్నాం. అట్టి కృప సహాయంను మాకును మా అందరికీ మెండుగా నిండుగా దయచేయమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.